మత్స్యకారుల జీవితాలలో వెలుగులు నింపాలని ఎన్నో బృహత్తర కార్యక్రమాలు చేపడుతూ మత్స్యకార భరోసాని 10,000 రూపాయల నుండి 20,000 రూపాయలు చేసి ఎవరైతే సముద్రం మీద ఆధారపడి జీవిస్తున్నారో వారందరికీ కూడా ఈ నెల 15వ తేదీన వారి అకౌంట్లో వేస్తూ వారి జీవితాలకి ఒక వెలుగును నింపుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, యువ నాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, ఒక దార్శనికుడైనటువంటి ప్రధాని యొక్క ఆధ్వర్యంలో మత్స్యకారుల్ని నిరంతరం కాపాడుకుంటూ వచ్చేటువంటి ప్రభుత్వాలు ఏమన్నా ఉన్నాయంటే అవి తెలుగుదేశం ప్రభుత్వాలే. మత్స్యకారులకు అందరికీ కూడా వలలు కొనుగోలు కోసం కానీ, బోట్లు కొనుగోలు దానికి కానీ అన్నిటికీ కూడా సబ్సిడీ రూపంలో 60% సబ్సిడీ ఇచ్చి 2019 వరకు మన తీరంలో ఉన్నటువంటి మత్స్యకారు సోదరులందరికీ కూడా సబ్సిడీలో ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే మత్స్యకారు సోదరులు ఎప్పుడు కూడా తెలుగుదేశం వైపే నిలబడ్డారు, తెలుగుదేశంతోనే కొనసాగుతున్నారు, తెలుగుదేశం కోసమే పనిచేస్తున్నారు, తెలుగుదేశం వల్లనే ఈరోజు ఫలితాలు పొందుతూ ఉన్నారు. మన సాగర తీరంలో హార్బర్లు నిర్మాణం తలపెట్టాలనేటువంటి ఒక ఆలోచన వచ్చింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి. అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్, ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు 2008లో కృష్ణపట్నం పోర్టు నుంచి 160 కిలోమీటర్ల దూరం ఎక్కడ కూడా ఎటువంటి పోర్టు పెట్టడానికి లేదని జీవో ఇచ్చి మత్స్యకారులకి ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తులు వాళ్ళు. ఆ జీవోను సవరించి ఎక్కడైనా పోర్టులు కానీ ఫిషింగ్ హార్బర్లు కానీ పెట్టుకోవచ్చు అని జీవోను తెచ్చి డిపిఆర్లు తయారు చేసి 2017వ సంవత్సరంలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ కోసం కేంద్రానికి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కానీ, మ్యారిటైమ్ అనుమతులు కానీ అన్నీ కూడా తీసుకుని 2019 మార్చి 7వ తేదీన దీనికి చట్టబద్ధత కల్పిస్తూ జీవో తీసుకురావడం జరిగింది. 158 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం, 150 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించే విధంగా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో 2019 మార్చి 8వ తేదీన దానికి జీవో ఇచ్చి ఆ జీవో ద్వారా మంజూరు చేయటం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం 2 సంవత్సరాలు కాలయాపన చేసి 2021లో అన్ని అనుమతులతో వచ్చినటువంటి హార్బర్కి టెండర్లు పిలవటం, ఆ టెండర్లలో జరిగినటువంటి పరిస్థితుల్లో హార్బర్ నిర్మాణం చేయటం, ఈ నిర్మాణం చేయించే ముందే ప్రభుత్వాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి హార్బర్లను అన్నిటినీ కూడా అధ్యయనం చేసినప్పుడు జువ్వలదిన్నెలో ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్ 115 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించి అధునాతన సాంకేతిక విధానంలో దీన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి విప్లవాత్మకమైన మార్పే ఈ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.